హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాసవి. మీరు కనుక విలేజ్ వకీల్ వాసవి యూట్యూబ్ ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగ్నోర్ బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ ప్లీజ్. ఈరోజు వీడియోలో ఏంటంటే చాలామంది 3 years ప్రాక్టీస్ అనేది పెంచడం వల్ల, అంటే జేసీజే జూనియర్ సివిల్ జడ్జ్ ఎగ్జామ్ రాసే ముందు కంపల్సరీగా 3 ఏళ్ళు ప్రాక్టీస్ చేసి ఉండాలి. అలానే అంటే ప్రాక్టీస్ అనేది మనకి కౌంట్ చేసే విధానం ఓకే, ప్రొవిజనల్ సర్టిఫికేట్ నుంచి అది బాగుంది. బట్ ఖచ్చితంగా 10 years స్టాండింగ్ అడ్వకేట్తో సర్టిఫికేట్ తెచ్చుకోవాలనేది కూడా ఒక రూల్ అనేది వచ్చింది. సో అవన్నీ ఓకే, వ్యాలిడ్ ప్రూఫ్స్తో మంచిగా రూల్స్ పెట్టారు. మరి అన్యాయం జరిగే వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కొంతమందికి ఇంజస్టిస్ అనేది, బట్ అది ఏంటి ఎలా అనే దాని మీద గురించి కూడా మనం ఈరోజు మాట్లాడుకుందాము. అట్లనే చాలామంది అడిగేది ఏంటంటే ఏజ్ మరి పెంచుతారా? ఇప్పుడు 3 ఏళ్ళు ఇట్లా ఎక్స్టెండ్ చేసినప్పుడు మరి 3 ఏళ్ళు పెంచాలి కదా, చాలామందికి అన్యాయం అవుతుంది కదా అని అడుగుతున్నారు. సో ఇది నేను నార్మల్గా చెప్పాను, బట్ నాకు కొంతమంది కాల్ కూడా చేస్తున్నారు. ఏంటి దేనికోసంగా అంటే, చాలామంది ఒక డిగ్రీ చేస్తూ వేరే జాబ్స్ చేస్తూ ఇప్పుడు లా ఫీల్డ్కి వచ్చి ఎలా అయినా జేసీజే అవ్వాలి, జడ్జ్ అవ్వాలి. ఇంకొకటి వాళ్ళ ఏజ్ కూడా వాళ్ళు కౌంట్ చేసుకున్న దాని ప్రకారం ఓకే 31, 32 అలా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా 33కి అట్లా కంప్లీట్ అయిపోతుంది కోర్సు. మిగతా 2 yearsలో ట్రై చేసుకుని 35 years లోపు జడ్జ్ అవ్వచ్చు అనే గోల్తో చాలామంది లాలో జాయిన్ అవ్వడం జరిగింది. ఎందుకంటే 35 అనేది ఓపెన్ కేటగిరీ వాళ్ళకి, ఎలాంటి రిజర్వేషన్ లేని వాళ్ళకి 35 years అనేది ఏజ్ లిమిట్ జేసీజేకి. ఇప్పుడు ఓపెన్ కేటగిరీలోనే ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకి, అట్లనే బీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సర్టెన్ ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి. మీకు అందరి ఏజ్ రిలాక్సేషన్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఏజ్ లిమిట్ ఫర్ జేసీజే వీడియో ట్యాగ్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అయితే చూడండి. మరి అలాంటి ఏజ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు ఏజ్ రిలాక్సేషన్ ఉన్న వాళ్ళకి పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళు కనీసం 3 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసుకున్న వాళ్ళకి ఇంకా ఏజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ట్రై చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ఎవరైతే ఇలా క్యాలిక్యులేటెడ్గా లాలో ఆల్రెడీ జాయిన్ అయిపోయి ఉన్నారో వాళ్ళందరికీ చాలా ఇంజస్టిస్ జరుగుతుంది. మరి అలాంటి ఇంజస్టిస్ జరిగే వాళ్ళకి డెఫినెట్గా సుప్రీంకోర్టు జస్టిస్ అనేది చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ దిగేశారు, అంటే లా ప్రొఫెషన్కి వచ్చేసినప్పుడు వాళ్ళు వెనక్కి అయితే వెళ్ళలేరు. ఇప్పుడు కంప్లీట్ చేసినా వాళ్ళు ఏదైతే ఎయిమ్తో వచ్చారో, ఎందుకంటే ఏదైతే అది అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీ అందరికీ ఉండదు. ఒక పర్టిక్యులర్ ఎయిమ్తో ఉన్న వాళ్ళకి అదే చేయాలని ఉంటుంది. కొంతమంది అనుకోవచ్చు ఇది కాకపోతే ఏముంది, మిగతా ఫీల్డ్స్లో ఏజ్ సరిపోతుంది కదా, మిగతా వాటికి ట్రై చేసుకోవచ్చు కదా అంటే, వాళ్ళ ఎయిమ్ అదైనప్పుడు మిగతా జాబ్స్ అవన్నీ వదులుకుని ఇదే ఎయిమ్గా పెట్టుకుని వచ్చినప్పుడు ఇప్పుడు ఇలా చెప్తే చాలా మందికి ఎఫెక్ట్ అవుతుంది. ఇది నేను ట్రూ ఇన్సిడెంట్ నుంచి బేస్ చేసుకుని చెప్పేదే. కొంతమంది సో యూనివర్సిటీ స్టూడెంట్స్ అయితే నన్ను కాంటాక్ట్ చేశారు. ఏమంటే వాళ్ళ క్లాస్లో మోస్ట్లీ 90% అయితే కనుక ఇట్లా 30+ ఉన్న వాళ్ళే, వాళ్ళ కోర్స్ కంప్లీట్ అయ్యేసరికి 33, 34 వచ్చేసే వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళే పెట్టుకున్నది, అంటే కొంతమంది బాగా ఇప్పటి నుంచే ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు 1 yearలో ఎలా అయినా జడ్జ్ అవ్వచ్చు అని ఇంత క్యాలిక్యులేటెడ్గా ఉన్న వాళ్ళందరికీ చాలా ఎఫెక్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇంకా వాళ్ళు ముందుకి కొనసాగించలేరు. ఒకవేళ కొనసాగించిన తర్వాత ఏమవుతుంది అనేది ఇది ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు క్వశ్చన్ అనేది, కామెంట్స్లో కూడా అడుగుతున్నారు. మరి ఏజ్ పెంచుతారా? కొంతమంది డిమాండ్ కూడా, అంటే 3 years కంపల్సరీ పెంచాలి. సో మీరు అంతా చేయాల్సింది సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి ఈ వాయిస్ మనందరినీ రీచ్ అయ్యే వరకు ట్రై చేయాలి. లేదంటే ఎవరో ఒకరు రివ్యూ పిటిషన్ అన్నా వేయాలి. నేను వేస్తారని అనుకుంటున్నాను. ఏంటంటే ప్రాక్టీస్ అనేది ఓకే, వాళ్ళు ఇచ్చిన జస్టిఫికేషన్ అంతా కూడా బాగుంది, రీజన్స్ అన్నీ బాగున్నాయి, అంతా ఓకే, ఎందుకంటే వ్యాలిడ్ రీజన్సే ఇచ్చున్నారు. కానీ అలా పెంచినప్పుడు అటువైపుకి ఇంకొక 3 years అనేది ఎక్స్టెండ్ చేస్తే అందరికీ కూడా జస్టిస్ అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా 3 years ప్రాక్టీస్ అనేది చేస్తారు. సో దట్ ఓకే మాకు ఇంకా ఏజ్ ఉంది కాబట్టి వీల్ ట్రై ఆర్ లెవెల్ బెస్ట్ అనే ఒక ఫీలింగ్కి వాళ్ళు వస్తారు. కాబట్టి డెఫినెట్గా 3 years అనేది ఏజ్ అయితే పెంచాలి. ఎందుకంటే ఇప్పుడు రిజర్వేషన్ ఉన్న వాళ్ళు కానివ్వండి, రిలాక్సేషన్ ఉన్న వాళ్ళకి ఎంతో కొంత కొంచెం ఊరట ఉండొచ్చు. మరి వాట్ అబౌట్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్? వాళ్ళకి చాలా ఇంజస్టిస్ జరుగుతుంది. ఎందుకంటే 35 yearsలో డిగ్రీ చేసిన తర్వాత మళ్ళీ ఎల్ఎల్బి చేసేసరికి ఆల్మోస్ట్ దేల్ రీచ్ 30. ఎందుకంటే అంతకుముందు ఇంకేదైనా డిగ్రీస్ చేసున్నా మళ్ళీ ఎల్ఎల్బి చేసేసరికి ఏజ్ అనేది వచ్చేస్తుంది. మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే జేసీజేకి ట్రై చేసే
అవకాశం అనేది 2 ఏళ్ళు 1 సంవత్సరం అట్లా కన్నా ఇంకా తక్కువే వచ్చినట్లయితే హౌ కెన్ దే అచీవ్ దేర్ గోల్స్? కాబట్టి డెఫినెట్గా దీన్ని కన్సిడర్ చేసి ఏజ్ లిమిట్ అనేది పెంచాలి. ఇచ్చిన జడ్జిమెంట్లో ఎక్కడా కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నట్లుగా ఎక్కడా మెన్షన్ చేయలేదు. మళ్ళీ మనకి నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా వీ నీడ్ టు వెయిట్. అక్కడే తెలుస్తుంది, ఎందుకంటే అక్కడే మనకి రెస్ట్రిక్షన్స్ రూల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి. సో అక్కడ మళ్ళీ అక్కడికి వెళ్ళి చూస్తే ఉంటుంది. ప్రస్తుతానికైతే సేమ్ రెస్ట్రిక్షన్స్ అవే ఉన్నాయి. మరి వాళ్ళు అప్డేట్ చేయలేదు, ఎలాంటి విషయం మాట్లాడలేదు కాబట్టి ఏజ్ గురించి అయితే తగ్గించేది పెంచే అంటే ఎక్కడ కూడా వాళ్ళకి ఈ ఉద్దేశం అయితే లేదు. బట్ డెఫినెట్లీ దే నీడ్ టు అడ్జస్ట్ ఏజ్ లిమిట్స్ ఫర్ ఈచ్ కేటగిరీ, అట్లీస్ట్ ఫర్ ఓపెన్ కేటగిరీ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్. మిగతా వాళ్ళకి 5 years రిలాక్సేషన్ ఆల్రెడీ ఉంది కాబట్టి వీ నీడ్ టు థింక్ అబౌట్ అన్రిజర్వ్డ్ కేటగిరీ పీపుల్. ఎందుకంటే ఈక్వాలిటీ అనేది అందరికీ ఉండాలి. సో ఇప్పుడు ఈక్వాలిటీ అనేది మనం క్లెయిమ్ చేసుకున్న రీజనబుల్ క్లాసిఫికేషన్ ఉంటుంది, దట్ ఈజ్ ఓకే ఫర్. కాకపోతే ఏంటంటే ఇక్కడైతే డెఫినెట్గా లేదు ఈక్వాలిటీ, ఎందుకంటే దే టు డిజర్వ్స్ మోర్ ఇయర్స్. ఎందుకంటే ట్రై చేయాలి అనే ఇది ఉన్నప్పుడు మనం వాళ్ళని ఆపడానికి పాసిబిలిటీ అనేది ఉండకూడదు. కాబట్టి ఐ ఫీల్ 3 years అనేది ఓపెన్ కేటగిరీ అట్లీస్ట్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి, లేదా ప్రతి ఒక్కరికి పెంచిన అంటే ఇప్పుడు ఏం తేడా ఉంటుంది, వాళ్ళకి పెంచేస్తే మిగతా వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చినట్లు ఏముంటుందంటే ఓకే అందరికీ 3 years పెంచండి. అప్పుడు మిగతా వాళ్ళకి ఇప్పుడు 40 ఇప్పుడు ఉంటే 43 వస్తుంది, వీళ్ళకి 38 వస్తుంది, దట్ ఈజ్ ఓకే కదా. ఎందుకంటే ఇంకా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం కోసంగా రిజర్వేషన్ నాకు ఇంకా కావాలంటే అందరికీ కలిపి పెంచవచ్చు, లేదా అందరికీ బ్యాలెన్స్ చేయాలంటే అట్లీస్ట్ వాళ్ళకన్నా అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కన్నా పెంచితే డెఫినెట్గా దే విల్ గెట్ బెనిఫిట్స్ అవుట్ ఆఫ్ జూనియర్ సివిల్ జడ్జ్ అని నేను అనుకుంటున్నా. మీ అందరూ కూడా మీ యొక్క ఒపీనియన్స్ అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ అయితే చేసుకోండి. ఎంతమంది 3 years ఎక్స్టెండ్ చేయాలి అనేది కోరుకుంటున్నారు అనేది మనం చూద్దాము. ఎందుకంటే ప్రీవియస్గా పోస్ట్ చేసిన వీడియో కింద కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, నాకు వచ్చిన క్వెరీస్ అయితే దీని గురించే వచ్చాయి. వాట్ అబౌట్ ఓపెన్ కేటగిరీ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, మా పరిస్థితి ఏంటి, ఇలా చాలామంది. సో ఇంత ఇంజస్టిస్ గురించి కూడా ఆలోచించాలి. ఎందుకంటే జడ్జిమెంట్ ఇచ్చే ముందు ఇవన్నీ రీజన్స్ చెప్పుకుని జస్టిఫికేషన్ ఇచ్చుకున్నారు, దట్ ఈజ్ ఓకే. బట్ మిగతా వాళ్ళకి కూడా వాళ్ళ గురించి కూడా ఆలోచించి జడ్జిమెంట్లో అది కూడా టచ్ చేస్తున్నట్లయితే అందరూ కూడా సాటిస్ఫై అయ్యేవాళ్ళు. ఇప్పుడైతే చెప్పాలి టు బి ఆనెస్ట్ అంటే 75% ఆఫ్ ద పీపుల్కి సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే జడ్జిమెంట్ 3 years ప్రాక్టీస్ కోసం కాదు వాళ్ళ బాధ, ఇలా జాయిన్ అయిన తర్వాత మా పరిస్థితి ఏంటి అనేది. కాబట్టి నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పా, వీ షుడ్ యాక్సెప్ట్ అండ్ వీ షుడ్ రెస్పెక్ట్ సుప్రీం కోర్ట్స్ డెసిషన్ బికాస్ దట్ ఈస్ ఎపెక్స్ కోర్ట్ వీ హ్యావ్. ఇంకేం చేయొచ్చు, మేము రివ్యూ వేసుకోగలమా అది ఇది అని కూడా నన్ను అడుగుతున్నారు. అప్పీల్కి వెళ్ళగలమా అంటే దట్ ఈస్ ద ఎపెక్స్ కోర్ట్. మనం ఇంకా అప్పీల్కి వెళ్ళడానికి సుప్రీం కోర్ట్ కన్నా లేదు. బట్ వీ హ్యావ్ అన్ ఆప్షన్ దట్ రివ్యూ పిటిషన్. డెఫినెట్గా ఏదో ఒక స్టేట్ నుంచి రివ్యూ పిటిషన్ అయితే వెళ్తుంది. రివ్యూ చేసి జడ్జిమెంట్ మారుస్తారని అయితే నేను అనుకోవట్లేదు, కానీ ఇలాంటి విషయాలపైన అయినా సరే మళ్ళీ దాని మీద రివ్యూ చేసి ఏజ్ అనేది పెంచాలి అనేది నేను కోరుకుంటున్నా. మీ అందరూ కూడా ఇదే కోరుకుంటున్నట్లయితే తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి. ఏజ్ అయితే ప్రస్తుతానికైతే అట్లానే ఉండింది. హోప్ 3 years అనేది ఎక్స్టెండ్ చేస్తారు అనేసి నేను కూడా అనుకుంటున్నాను. అంటే ఎక్కువ మంది వాయిస్ అవుట్ చేసినట్లయితే జరుగుతుంది. బట్ అప్ టు నౌ దెర్ ఈజ్ నో చేంజ్ రిగార్డింగ్ ఏజ్ లిమిట్స్. బట్ వీ హోప్ ఫర్ చేంజ్ ఇన్ జడ్జ్మెంట్. దిస్ ఈజ్ టుడేస్ వీడియో. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో షేర్ చేసుకోండి, మనం మాట్లాడుకుందాము. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. విలేజ్ వకీల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.